హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే కాగ్నిజెంట్ నుంచి మల్టీ క్లౌడ్ సిస్టమ్ ఇంజనీర్ అనే జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇది వచ్చేసి 2021, 22, 23, 24 బ్యాచ్ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది లొకేషన్ వచ్చేసి బెంగళూరు, చెన్నై, పూణే, కోయంబత్తూరు, కోల్కతాలో అయితే మీకు వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ డెడ్లైన్ వచ్చేసి అక్టోబర్ 5 లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 5. సో ఇక్కడ రిజిస్టర్ అవ్వని ఇక్కడే ఇచ్చారు. సో ఇక్కడ నుంచే మీరు స్టార్ట్ చేయొచ్చు. సో జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. జాబ్ ఫంక్షన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ జాబ్ ఇది వచ్చేసి. సో సిటీసీ శాలరీ వచ్చేసి మీకు 4 lakhs పర్ యానం అయితే ఉంటుంది. సో శాలరీ అయితే మీకు 4 lakhs పర్ యానం అయితే ఉంది. సో ఇక్కడ చూస్తే మీకు క్వాలిఫికేషన్స్ అయితే ఎనీ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, ఎనీ డొమైన్, ఆల్ స్పెషలైజేషన్స్ అండ్ ఫుల్ టైమ్ డిగ్రీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఏదైనా డిగ్రీ ఉండొచ్చు, బీఈ, బీటెక్ కానీ, ఎంఈ, ఎంటెక్ కానీ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎనీ డొమైన్ ఏదైనా ఉన్నా సరిపోతుంది. లేదంటే ఫుల్ టైం డిగ్రీ ఉన్నా సరిపోతుంది మీకు. సో జాబ్ డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్తే మీ జాబ్ టైటిల్ వచ్చేసి ఇంజనీర్ ట్రైనీ అయితే ఉంటుంది. సో లొకేషన్ అయితే బెంగళూరు, చెన్నై, పూణే, కోయంబత్తూరు, కోల్కతా. క్యాండిడేట్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు రీలొకేట్ ఎనీ కాగ్నిజెంట్ వర్క్ లొకేషన్స్ యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ డిమాండ్. సో వీళ్ళు ఏమంటున్నారంటే క్యాండిడేట్ అయితే ఫ్లెక్సిబుల్గా ఉండాలి రీలొకేట్ అవ్వడానికి. అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఎక్కడ ఏ ప్లేస్లో అయినా మీకైతే వర్క్ లొకేషన్ అయితే అలాట్ చేయొచ్చు. సో అదైతే చెప్తున్నారు. సో రోల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి అసోసియేట్ షుడ్ బి client focused and able to work with users from different communities and cultures across the globe. సో అసోసియేట్ అయితే షుడ్ బి క్లయింట్ ఫోకస్డ్, అంటే క్లయింట్ ఫోకస్డ్గా ఉండాలి. ఎబుల్ టు వర్క్ విత్ యూజర్స్తో వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళతో కలిసి వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. టు వర్క్ ఇన్ 24/7 ఎన్విరాన్మెంట్, విల్లింగ్ టు రీలొకేట్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా బేస్డ్ ఆఫ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. సో 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. ఏ షిఫ్ట్లో అయినా చేయడానికి రెడీగా ఉండాలి. అలాగే రీలొకేట్ అవ్వడానికి కూడా ఎక్కడైనా సరే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి ఏ లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేసినా కూడా మీరైతే అక్కడికి వెళ్ళి జాబ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో సపోర్ట్ అవైలబుల్ ఫ్రమ్ కాగ్నిజెంట్ పోస్ట్ జాయినింగ్ యాజ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. సో పోస్ట్ జాయినింగ్ యాజ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ, మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయీ అయిన తర్వాత మీకు కంపెనీ నుంచి ఏం అవైలబుల్ సపోర్ట్ ఏముంటుందంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్ విల్ బీ పేడ్ బై ద ప్రాజెక్ట్. సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకైతే నైట్ షిఫ్ట్ అలవెన్స్ అయితే ఉంటుంది ప్రాజెక్ట్ నుంచి. అలాగే క్యాబ్స్ ఫర్ పికప్ అండ్ డ్రాప్. సో క్యాబ్ అయితే పికప్ డ్రాప్ అని అయితే ఉంటుంది మీకు. ఎన్ష్యూరింగ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్. సో సేఫ్టీ కంఫర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. టైమ్లీ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ ఫర్ టాప్ పర్ఫార్మర్స్. అయితే మీకు ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ క్వార్టర్ కానీ మీకైతే టాప్ పర్ఫార్మర్స్ అని రికగ్నైజేషన్ కానీ రివార్డ్స్ కానీ ఉంటాయి. ప్లీజ్ నోట్, ఇఫ్ సెలెక్టెడ్ యూ విల్ జాయిన్ యాజ్ ఎ ఫ్రెషర్ యాజ్ నో ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ విల్ బీ కన్సిడర్డ్. సో ఒకవేళ మీరైతే సెలెక్ట్ అయితే మాత్రం మిమ్మల్ని ఫ్రెషర్గానే జాయిన్ చేసుకుంటారు. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఫ్రెషర్ కిందనే తీసుకుంటున్నారు. సో కాంపెన్సేషన్ వచ్చేసి 4 lakh పర్ యానం అయితే ఉంటుంది. ఎలిజిబుల్ క్రైటీరియా అయితే ఇందాక చూసాం 2021, 22, 23, 24 వాళ్ళకి. సో డిగ్రీ ఉంటే సరిపోతుంది. At the time of registration, consistent academic record of a minimum 50% in 10th to 12th diploma, degree, PG with no standing arrears in current education. సో మీకు వచ్చేసి 50% అయితే మినిమం అకాడమిక్ స్కోర్ అయితే ఉండాలి. 10th, 12th, డిగ్రీ అండ్ పీజీ ఏది ఉంటే అది. సో ఇలాంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. సో ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఆల్ రిక్రూట్స్ నీడ్ టు హ్యావ్ ఏ మినిమం 50% అగ్రిగేట్ ఇన్ ద పర్సూయింగ్ డిగ్రీ విత్ నో స్టాండింగ్ ఏరియాస్. సేమ్ పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 50% ఉండాలని చెప్తున్నారు మీకు అకాడమిక్ స్కోరు. ఆపర్చునిటీస్ ఆర్ ఓపెన్ టు ఇండియన్ నేషనల్స్. సో ఆపర్చునిటీస్ వచ్చేసి ఇది ఓన్లీ ఇండియన్స్ మాత్రమే. సో ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి మాత్రం. ఫ్లెక్సిబుల్ టు రీలొకేట్ టు ఎనీవేర్ ఇన్ ఇండియా, వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్, టెక్నాలజీ ఆర్ డొమైన్ ఇంక్లూడింగ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లొకేషన్ బేసిస్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే రీలొకేట్ అవ్వడానికి ఇండియాలో ఎక్కడికైనా రీలొకేట్ అవ్వడానికి అయితే మీరైతే సిద్ధంగా ఉండాలి. అలాగే ఏ షిఫ్ట్లో అయినా, ఏ టెక్నాలజీ అయినా, ఏ డొమైన్లో అయినా వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు మిమ్మల్ని. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్. సో రెజ్యూమ్ మ్యాక్సిమం 2 pages అయితే రెజ్యూమ్ ఉండాలి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి అని చెప్తున్నారు.
పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి క్లిక్డ్ ఇన్ ఏ లైట్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ అయితే లైట్ ఉండాలి. అండ్ బోత్ ద ఇయర్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ మస్ట్ బి విజిబుల్. సో మీకు చెవులు అయితే మంచిగా వినపడాలి అని చెప్తున్నారు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ. ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ద కాలేజ్ ఐడి కార్డ్ అండ్ స్కూల్ కాలేజ్ యూజీ మార్క్స్. సో మీకు దగ్గర అన్ని మార్క్స్ మెమోస్ అయితే ఉండాలి, అలాగే మీ కాలేజ్ ఐడి కార్డు కూడా ఉండాలి అని చెప్తున్నారు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఆన్బోర్డింగ్. సో ఈ ఆన్బోర్డింగ్ సంబంధించింది అయితే మీకు ఆఫ్టర్ సెలెక్షన్ అయిన తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదైతే చెక్ చేసుకోండి అప్పుడు మీరు. సో డిస్క్లైమర్ అని మెన్షన్ చేశారు, ఇదంతా చదువుకోండి. అటాచ్డ్ డాక్యుమెంట్స్ అయితే ఏవో అటాచ్ చేశారు, ఒకసారి ఇవి కూడా డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. సో ఇక్కడ కింద లాస్ట్లో మీకు అప్లై నవ్ అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు అప్లై నవ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సో మీరైతే చక్కగా కాగ్నిజెంట్గా అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు షార్ట్ లిస్ట్ అయితే మీకైతే కాల్ బ్యాక్ కానీ లేదా త్రూ మెయిల్ అయితే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. అయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఒకవేళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకైతే జాబ్ అయితే వచ్చినట్టే. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. అండ్ ఈ వీడియో కనుక మీకైతే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని అందరికీ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.